నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు మెస్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఒక గేమ్ ఆడబోతున్నారు. ఈ గేమ్ చూడడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతున్నాడు. సో దీని మీద కొంత చర్చ జరుగుతున్నది. ప్రతిపక్ష నేతలు మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేసిండు. మెస్సీ వర్సెస్ మేస్త్రి ఆడుతున్న ఈ ఆటకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓవైపు రైతులు, ఇంకోవైపు పిల్లలు, ఇంకోవైపు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే చూడడానికి రాని రాహుల్ గాంధీ ఈ ఆటను చూడడానికి వస్తున్నా అంటూ కామెంట్ చేస్తున్నాడు. మరోవైపు కల్వకుంట్ల కవిత ఏదో ఒకరు సీఎం అవుతా అందరి నిజస్వరూపాలు బయట పెడతా అందరి చిట్టా విప్పుతా అంటూ కామెంట్ చేసింది. ఈ రెండు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సో సుజాత గారు, మొదటగా ఇవాళ అందరి చూపు ఉప్పల్ స్టేడియం వైపు మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ గేమ్ ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు. సో బట్ హరీష్ రావు కామెంట్ చేస్తున్నాడు, ఈ మేస్త్రి ఆడే ఆటకు 100 కోట్లు వృధా ఖర్చు అని అంటున్నాడు. ఏం చెప్తారు? ఫస్ట్ ఇది మేస్త్రి వర్సెస్ మెస్సీ అంట ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అన్నో అది కాదు. ఇది ఒక కర్టసీ మ్యాచ్, ఇది ఒక చారిటీ మ్యాచ్. గోట్ అనే ఒక కంపెనీ ప్యూర్లీ ప్రైవేట్ కంపెనీ, అది ప్రైవేట్ సంస్థ. అది కొలాబరేటెడ్ విత్ ఐ థింక్ మెస్సీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఉంటుంది. ఇది ఇక్కడ ఇండియాలో చూసేటటువంటి ఒక టీము గోట్ వాళ్ళు ప్రైవేట్ ఆర్గనైజర్స్. దానికిను ఈరోజు మనం 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సంబంధం ఏంటి? మనం ఎక్కడ ఖర్చు పెట్టినా రూపాయి చూడాలి. మేమే పాసులు అడిగితే కట్టసీతోని మాకందరికీ పాసెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసారు. ఈ పాసెస్ మాకు సంబంధమే లేదు, గవర్నమెంట్కి సంబంధం. ప్యూర్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ మన తెలంగాణలో ఆడుతుంటే మన ప్రభుత్వం సహకారం చేయాలి. కానీ మేము ఖర్చు పెట్టిన రూపాయి ఎక్కడైనా చూపించండి. వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మన రాష్ట్రంలో భద్రత కల్పించడం మన బాధ్యత. ఈ కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాఫ్ట్గా స్మూత్గా జరగడానికి మన ప్రభుత్వం బాధ్యత. ఆయన ఒక ప్రపంచ దేశ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆటగాడు. ఆయనను చూడడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టుకొని నువ్వు నమ్మకపో అమెరికా నుంచి వచ్చిర్రట తెలంగాణకి. నేను లైవ్లో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళతో మెస్సీ వర్సెస్ రేవంత్ ఇద్దరు ఆట చూడడానికి, ఇద్దరిని చూడడానికి. అంటే అదొక క్రేజ్తో ఆయన మీద ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఆటని ఇష్టపడే వాళ్ళు, గేమ్స్ ఇష్టపడేవాళ్ళు, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, లైక్ మైండెడ్ పీపుల్ ఆయనను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వస్తుంటే మన దేశంలో మన రాష్ట్రంలో ఈరోజు ఒక ఆపర్చునిటీ కేరళలో ఉండే. అక్కడ వాళ్ళకు ప్రొటెక్షన్ అంటే మిగతా భద్రతలు అవన్నిటికీ మరి ఎక్కడ ఇబ్బంది కలిగిందో తెలియదు, కానీ వాళ్ళు తెలంగాణని ఎంచుకున్నారు. అందులో భాగస్వామ్యం మనమైనాము. వాళ్ళకు ఇక్కడ ఆ ప్రోగ్రాం చేసుకోవడానికి మనం ఇచ్చినాం. ఆ గ్రౌండు రెంట్ వాళ్ళే పే చేసుకుంటారు. వచ్చిన టికెట్లకి మనకు రెంట్ వచ్చి టికెట్లు సేల్ అయిన దానికి 1 రూపాయితో మనకు సంబంధం లేదు. ఏం ఖర్చు అయినా వాళ్ళే పెట్టుకుంటారు, ఏం అమ్ముకున్నా వాళ్ళే చేసుకుంటారు. ఒక ప్రైవేట్ మీరేమో రూపాయి ఖర్చు పెట్టట్లేదు, కేవలం భద్రత ఇస్తా ఉన్నాము, ఆ ప్రోగ్రామ్కు సహకరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం. హరీష్ రావు గారు 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు మెస్సీకి అని చెప్తాడండి. ఇంకా 24 గంటలు ఆయనకు వచ్చేది ఏముంటుంది? ఏం శాతగాని పని. ఏదన్నా ఒకటి బండరాళ్ళు ఎత్తేయాలి. వాళ్ళు కార్ రేస్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్ల మేము కూడా అట్లనే ఖర్చు పెడతామని. అంటే ఎప్పటికీ ఒక ఆలోచన ఎట్లుంటుందంటే మనిషికి నేనేం చేస్తే కళ్ళు కబోదులు ఎత్తుకొని పోతే ఎట్లుంటుంది అని అంటే వాళ్ళ ఆలోచన అదే ఉంటుంది. మేము ఎట్లా చేసినామో అవతలోడు కూడా అట్లనే చేస్తాడని ఆలోచన ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి దొంగ వేషాలు, వాళ్ళు చేసినటువంటి స్పోర్ట్స్ పేరు మీద కానీ రేస్ పేర్ల మీద కానీ రకరకాలుగా దోపిడీ చేశారు. వాళ్ళకి అందరికి అదే ఉంటుంది. మేము చేసినాం కదా వీళ్ళు కూడా అదే చేస్తుర్రేమో అని ఆలోచన ఉంటుంది. కానీ అట్లా కాదు కదా. ఎంక్వైరీ చేయమని మాకు పాసులు వాళ్ళు వచ్చిండండి, వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళు స్పాన్సర్. గోట్ అనే ఉంది దాని మీద, తెలంగాణ గవర్నమెంట్ అని లేదు. మేము ఖర్చు పెట్టి మేము చేస్తే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుండే పాసుల మీద. మా అందరు లబోదిబో మొత్తుకుంటున్నారు మా నాయకులు, మా లీడర్ పాసెస్ కావాలని లొల్లి చేస్తుర్రు. మేమే ఆర్గనైజ్ చేసి మేమే ఖర్చు పెడితే మా వాళ్ళకి అందరికీ మేము పాసులు ఇచ్చుకోకుంటుమే, మా తెలంగాణలకు సంబంధితులకు పాసులు ఇవ్వకుంటుంటుమే. ఎమ్మెల్యేలకు మంత్రులకు ఫోన్లు వస్తున్నాయి అంటున్నారు, ఒక పాస్ అని ఇప్పిరని చెప్పి. అట్లా మీరు కార్పొరేషన్ చైర్మన్ మీకు ఏమైనా ఫోన్లు వస్తున్నాయి? వచ్చినప్పుడే వచ్చింది కదా, చూసినావు కదా. ఇప్పుడు మా దగ్గరనే మాకే పాసులు ఒక చైర్మన్గా అధికారంలో ఉన్నాం కూడా ఒక పాస్ మాకు పంపిస్తారు. మేము వెళ్ళి కూర్చొని చూడాలి. ఎందుకంటే మనం ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం గవర్నమెంట్ బాధ్యత కాబట్టి గవర్నమెంట్లో ఉన్న కొంతమందికి కొన్ని పాసులు వాళ్ళు ఒక 800 ఎన్నో పాసులు మనకి ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళకి.
ఆ పాసులే మొత్తం మంచాలు అంతే తప్పించి మనం ఏమన్నా ఆడ అమ్ముకున్నది లేదు, కొన్నది లేదు, లేకపోతే రాష్ట్రాన్ని ఏమన్నా ధనాగారం నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టింది లేదు. వాళ్ళు ఇచ్చిన పాసులలోనే మేము పోయి కూర్చుంటున్నాం. మీరు చెప్పేది నిజమా, హరీష్ రావు చెప్పేది నిజమా, ఏది నిజం? తెలుసుకోకుండా బుద్ధి లేనోడు బుద్ధిగేడే అంటారు చూడు మన ఊర్లో, అట్లా బుద్ధిగేడు మాటలు మాట్లాడితే నేనేం చెప్పలేను. ఆ బుద్ధున్నోడు ఉంటే పోయి వాళ్ళకి ఆర్గనైజర్స్కి పోయి కనుక్కొని కూర్చొని తర్వాత స్టేట్మెంట్ ఇవ్వమను. నోటికి వచ్చింది ఎంత వస్తే అంత వాగుడు కాదు. ఇప్పుడు నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ప్రతి పాస్ మీద ఆర్గనైజర్స్ పేరు ఉందా లేదా ఒకటి తెలుసుకోమనని. మేము ఆర్గనైజ్ చేస్తే ఇంకొకరి పేరు మేము ఎందుకు వేసుకుంటాం? 100 కోట్లు మేము ఖర్చు పెట్టి ఇంకొకరిని అడ్వర్టైజ్మెంట్ చేస్తామా? సరే, ఎవరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఎవరి పేర్లు వచ్చినాయి, పాసులు అమ్ముకుంటే ఎవరి పేరు వచ్చింది, వాళ్ళు పేమెంట్ చేసిర్రట 80 లక్షలో 80 కోట్లో 70 కోట్లో ఖర్చు అయిందంట ఇప్పుడు స్టేడియం కానీ పాసెస్ అన్ని అరేంజ్మెంట్ చేయడానికి. ఎవరు కట్టినో ఆ డబ్బులు వాళ్ళకే తెలుసుకోమని చెప్పండి. ఇవన్నీ క్లియర్ కట్గా ఎక్కడికక్కడ ఇది పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రాము. దాంట్లో మేము భాగస్వాములం అయ్యాము. మా ముఖ్యమంత్రి గారు ఆడుతున్నారు కాబట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి ఆటను చూడడానికి కోసమని మేము పాసులు అడుగుతున్నాము. అట్ ద సేమ్ టైం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మెస్సీ వస్తున్నాడంటే అందరికీ క్రేజే, అందరికీ పాసులు కావాలి, అందరికీ టికెట్లు కావాలి. మావే ఉంటే మేమే కుప్పలు పెట్టుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే కదా. మా ఒక్క పాస్ కోసం మాకు పాస్ కావాలని ఎందుకు అడుగుతాం మరి? అట్లాంటి సిగ్గు శరం లేని వెధవలు. వాళ్ళకి రాలేదేమో 2 పాసులు రాలేదేమో, 2 పాసులు పంపిస్తుండొచ్చు, ఎమ్మెల్యేనే కదా, 2 పాసులు పంపిస్తారు, ఫ్యామిలీతో పోయి కూర్చొని చూడు. అంతేగాని ఉట్టిగా పార్టీల మీద ఏడ్చుడు, ప్రభుత్వాల మీద ఏడ్చుడు. చేతనైతే వాస్తవాల్ని ముంగల పెట్టి మాట్లాడాలి. అవాస్తవాల్ని తీసుకొని వచ్చి జీర్ణించుకోలేనివి ఈరోజు తెలంగాణ వైపు అందరు చూస్తుర్రు. ఈరోజు ఒక గేమ్ నడుస్తుంటే కూడా ఈరోజు ఒక ఫుట్బాల్ ప్రపంచంలో క్రికెట్ కన్నా ఎక్కువగా క్రేజ్ ఉంది ఫుట్బాల్కి. ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడడానికి సమయం ఉన్నది కానీ రైతుల మీద రివ్యూ చేయడానికి లేకపోతే ఫుడ్ పాయిజన్ల మీద ఒకసారి హాస్టల్లో పోవడానికి ముఖ్యమంత్రికి టైం లేదా అనేది బీఆర్ఎస్ వాళ్ళ ప్రశ్న. క్వాలిటీ లేని భోజనము మేము వచ్చిన తర్వాత వాళ్ళ డైట్ ఛార్జెస్ 40% పెంచి నాణ్యమైన భోజనం మేము పెడుతున్నాం. అడ్డమైన చెత్త వేషాలు వేసి అప్పుడు ఆ మధ్యకాలంలో కొన్ని హాస్టళ్లలో వాళ్ళ మనుషులు చేసినటువంటి విష ప్రయోగాలు మనం అన్నీ చూసినాం. నిన్న మొన్న ఈరోజు హరీష్ రావుకి ఇంకోటికి పోయొచ్చు హాస్పిటల్కి ఫుడ్ పాయిజన్ అయిన పిల్లల దగ్గరికి. మరి ఇప్పుడు ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుందంటే ఏం చెప్తారు? ఫుడ్ పాయిజన్ ఎక్కడనో ఒక దగ్గర ఏదన్నా జరిగితే అదేమన్నా ప్రభుత్వం కావాలని చేయించేది ఉండదు కదా. ఎక్కడ జరిగినా కూడా దాని మీద చర్యలు తీసుకుంటారు. గతంలో లాగా మూసిపెట్టి దాచిపెట్టి ప్రగతి భవన్లో కూర్చునే పాలన అది కాదు కదా. రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని ఏ ఒక్క వర్గాన్ని అన్న పట్టించుకోలేదా? మీలాగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా? మీలాగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారా? మీలాగా ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎవరు ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారో నాకు ఒక్కసారి చూపించాలి. తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టే లేనోనివి 1200 మందిని బలి తీసుకున్నోనివి నువ్వు కూడా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఆల్రెడీ తెలంగాణలో దరిద్రం చరిత్ర ఇది రాసే ఉంటుంది. 1200 పక్కన హరీష్ రావు పేరు రాసి ఉంటుంది. ఇంతమంది చావుకు కారణమైనోడు హరీష్ రావు అని రాసే ఉంటుంది. నువ్వు ఇంకా వేషాలు వేస్తే ఇంకా తెలంగాణ ప్రజలు ఆ రోజు ఉద్యమకారులను చంపిన ఇంకెవరినన్నా చంపాలనే ప్రయత్నం చేస్తున్నామేమో కానీ అయిపోయింది మీ కథ కంచికి. మీ కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది. రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి మ్యాచ్ చూడడం మీద మీ కామెంట్ ఏంటి? అదే ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. నిజంగానే చెప్పాలంటే రాహుల్ గాంధీ యువతను ఎంకరేజ్ చేస్తాడు. స్పోర్ట్స్కి అన్నిటికన్నా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అన్నిటికన్నా యువతను ముందుకు తీసుకురావాలని చూస్తాడు రాహుల్ గాంధీ. ఉద్యోగం కావాలి, దాంతోపాటు హెల్త్ ఫిట్నెస్ ఉండాలి. ఇది చూసేటటువంటి ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నాడంటే రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ నాట్ ఓన్లీ పొలిటీషియన్, అన్ని వర్గాల ప్రజలకి దగ్గరున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే రాహుల్ గాంధీ. అఫ్కోర్స్ ఆయనకు మనసు లేదా? ఆయన మనిషి కాదా? ఆయన స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ ఆడినోడు ఉన్నాడు, ఆయన కరాటే ఆడినోడు ఉన్నాడు, స్విమ్మింగ్ చేసిన ఆయన ఉన్నాడు, ఫిట్ బాడీ అంతా ఆయన స్పోర్ట్స్ ఆడి హెల్త్ ఫిట్గా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఏం రావద్దా? నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆహ్వానించిండు, వచ్చిండ్రు. ఇదే మాట వాళ్ళు అడుగుతారేమో, మళ్ళీ మొన్న అయిన ప్రోగ్రాంలకు రాలేదు ఎందుకు రాహుల్ గాంధీ అంటే బీసీలకు సంబంధించిన ప్రోగ్రాంకు రాలేదు, లేకపోతే ఆటో డ్రైవర్లో వీళ్ళ సమస్యల మీద, ఆర్టిస్ట్ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల మీద
మాట్లాడడానికి రాలేదు. బట్ ఇప్పుడు ఆట చూడడానికి ఎందుకు వస్తున్నారు రాహుల్ గాంధీ అని ఒక ప్రశ్న. ఈరోజు ఆటో డ్రైవర్ల సమస్య ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఉంది చూసుకోవడానికి. ఈరోజు నిరుద్యోగ సమస్యకి 70,000 ఉద్యోగాలని మేమిస్తే ఆ వెధవలు నిరుద్యోగ యువతను అడ్డం పెట్టుకొని మళ్ళీ రోడ్డు మీద దేవాలనే ప్రయత్నం చేస్తారు. మీ హయాంలో 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము సంవత్సరంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఇవ్వడానికి మేము పూర్తిగా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. ఖాళీలు లేవు కాబట్టి ఇవ్వట్లేదు. ఖాళీలు ఉన్న ప్రతి చోట ఉద్యోగ భర్తీలు చేయాలనుకున్నాం. మేము ఎగ్జామ్స్ పెడతామంటే లబోదిబం ఒత్తుకుంటున్నారు పిల్లలు. నిరుద్యోగ యువత ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఆగండి కాస్త గ్యాప్ ఇవ్వండి అంటున్నారు. అంటే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి గ్యాప్ కావాలి కాబట్టి వాళ్ళు టైం అడుగుతున్నారు. వాళ్ళు మేము నోటిఫికేషన్లు వేస్తామంటే ఆగండి అంటున్నారు. నిరుద్యోగ యువతకు మాట్లాడే హక్కు హరీష్ రావుకు ఉన్నదా? ఆటో కార్మికుల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు ఉన్నదా? ఇంకేమైనా బస్సుల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు ఉన్నదా? నిరుద్యోగ యువత గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు ఉన్నదా? లేకపోతే రైతుల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు ఉన్నదా? మేము రైతు రుణమాఫీ చేసినాము, రైతు కళ్ళల్లో ఆనందం చూసారు. మీరు రైతు కళ్ళల్లో కన్నీటిని పెట్టి ఇచ్చారు. మీరు రైతులు వరేస్తే ఉరి అన్న దరిద్రం చరిత్ర మీది. రైతు పండించిన ప్రతి పంట మేము కొంటున్నాం, రైతు పండించిన ప్రతి గింజ మేము కొంటున్నాం. రైతు ఎక్కడ దుఃఖంలో ఉన్నాడు, రైతు ఎక్కడ బాధలో ఉన్నాడు? హరీష్ రావుకి ఏమన్నా ఇంటికి వచ్చి చెప్పిపోయిర్రా? ఫామ్ హౌస్లో వాళ్ళ మామ పక్కకి ఏడన్నా ఒక 10 మంది రైతులు మొన్న సర్పంచుల్ని పెట్టుకొని సన్మానం చేసినట్ల రైతుల్ని పెట్టుకొని ఏమైనా సన్మానం చేస్తున్నాడా కేసీఆర్? ఓసారి చెప్పాలి. ఇట్లాంటి అడ్డమైన చెత్త వాగుడు వాగేయడానికన్నా కనీసం నీ నియోజకవర్గం ప్రజల కన్నా పనిచేయి. ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు సూచనలు ఇవి కానీ అడ్డమైన చెత్త వాటలు మాట్లాడితే గుంజు కొడతారు తెలంగాణ ప్రజలు. ఈ హరీష్ రావు గారి కామెంట్స్ ఒకసారి. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? సీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా కూడా ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రభుత్వం కోటాలో రేవంత్ రెడ్డి కోటాలో వేస్తే మనం గతంలో వీళ్ళు 100 కోట్లు పెట్టి వరంగల్లో ఆసుపత్రి కట్టిస్తామని ఉట్టిగా గప్పాలు కొట్టిపోయిన తర్వాత అక్కడ చూసినాం మనం. కప్పలు వచ్చినాయి, ఎలుకలు వచ్చినాయి, అన్నీ వచ్చి అక్కడ ఉన్నటువంటి అంటే ఏమంటారు పేషెంట్లకి కొరికిపోయిన విషయం మనం చూసినాం. అక్కడ ఎలుకలు వచ్చి కొరికిపోయినాయి. మీలాగా అనుకున్నావా? ఈడ ఉస్మానియా ఆసుపత్రి కడతానని చెప్పి కూలిపోయిన ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను తీసుకొని పోయి ముంగల ఒక బ్లాక్ ఉంటుంది తీసుకొని పోయి బందుల దొడ్డులో గుచ్చినో ఆడ పేషెంట్లను. ఒకడు మంచం మీద అంటే ఒకడు మంచం కింద, ఒకడు మంచం పక్క గ్లూకోజులు చేతులలో పట్టుకొని ఆడ ఉన్న పరిస్థితిని అడుగు చూపిస్తాం. ఈరోజు మేము ఉస్మానియా ఆసుపత్రికి నిర్మాణం చేయడానికి ఈరోజు గ్రౌండ్ని పూర్తిగా ఉస్మానియా ఆసుపత్రి కోసం కేటాయించినాం. వరంగల్లో ఆసుపత్రి నువ్వు కట్టకపోతే మేము మొదలుపెట్టినాం దాన్ని. మీలాగా అడ్డమైన చెత్త వేషాలు వేయడం కోసం కాదు మా ప్రభుత్వం. పూర్తిగా ప్రజాపాలన ప్రజల కోసమే పనిచేస్తుంది. 120 మంది చనిపోయిండొచ్చు, వాళ్ళ మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకుందాం, వాళ్ళ మీద కూడా రాజకీయం చేద్దామని వేద వేషాలు ఏమన్నా వేస్తే తిక్క కుదిరిస్తారు జనాలు. అవి ఏ కారణాల చేత చనిపోయినరో ఆ డేటా తీసుకొని మళ్ళీ మేము ముందు ఉంచుతాను. నేను అడ్డమైన చెత్త మాటలు వాగుడు బంద్ చేయమని చెప్పు. పాము కాటేస్తే పాము ఎక్కడ కాటేస్తుంది? స్కూల్లో ఉన్న పిల్లలకు కాటేస్తుందా? లేకపోతే ఎక్కడన్నా పొలాలల్లో పోతే కాటేస్తుందా? ఆ పొలాలల్లో పోయినప్పుడు కాటేసిన దానికి కూడా ముఖ్యమంత్రి గారి పేరో లేకపోతే అడవిలలో పోయినప్పుడు ఇంకెక్కడన్నా పోయినప్పుడు కాటేస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి పేరేస్తే ఇంతకన్నా అన్యాయం ఇంకేముండదు. ఇంకా చాతగానోడు సీతారామ అన్నాడంట. ఈ చాతగాని పనులు మానేయమను, చాతనైన పనులు చెయ్యనికి వచ్చినాయి ప్రభుత్వానికి అడిగే పనులు చెయ్యి. ఎందుకంటే మెస్సీ తెలంగాణకు వస్తుంటే ఈరోజు మన గ్రాఫ్ ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో హైదరాబాద్లో మ్యాచ్ అవుతుంది కదా, ఒక ముఖ్యమంత్రి ఒక మెస్సీతో ఆడుతున్నాడు. ఇది ఒక చారిటీ షో అయినా ఏదైనా అంత పెద్ద ప్లేయర్తో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతున్నాడు అనేది అదొక క్రెడిటు, అదొక వైరల్ మెసేజ్ ప్రపంచ దేశాలకు చాటి చెప్పబోతున్నాం. కాబట్టి ఈరోజు సాయంత్రం దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక అజీర్తి అయ్యి వాంతులు వచ్చి కడుపు ఉబ్బి మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఏదో ఒక రోజు సీఎం అయితే అందరి చిట్టాను బయట పెడతా అంటుంది. సో కేటీఆర్తో రేవంత్కి లింక్ ఉన్నదని కూడా కవిత మాట్లాడుతున్నది. ఏం చెప్తారు? అందరేమో కవితకి రేవంత్ రెడ్డి ఇచ్చిన బాణం అంటారు, ఈమెనేమో కేసీఆర్తో లింక్ ఉందంటుందా? కేటీఆర్తో లింక్ ఉందా? మొన్నటిదాకా వాళ్ళ అన్నం తిట్టలేదు ఎందుకో, మళ్ళీ ఆస్తి పంపకాలలో పూర్తిగా విఫలమైనట్టున్నది. వాళ్ళ అన్నది కూడా భర్తం పడుతున్నది. ఇంకెందుకు మేము ఎవరమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మైక్ కావాలన్నా, ఎవరు అవినీతి అన్నా, ఏ నియోజకవర్గంలో, ఏ వార్డులో, ఏ డివిజన్లో ఎక్కడ ఏ అవినీతి జరిగిందో ప్రతి చిట్టా ఆమె దగ్గర ఉంటుంది. మీరు మా దగ్గర అడిగే కన్నా ఇంకోసారి ఏది జరిగినా గత ప్రభుత్వంలో ఇది పలానా నాశనం అయిపోయింది, పలానా భూ కబ్జాలు అయిపోయినాయి, పలానా నాలాలు కబ్జాలు అయిపోయినాయి, పలానా ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి వాళ్ళకి కైవసం చేసుకున్నారు, అక్కడ
బిల్డింగ్లు కట్టిండ్రు, అక్కడ విల్లాలు కట్టిండ్రు, అక్కడ వెంచర్లు చేసిండ్రు, లేదా ఇంకోటి ఏ సమస్య ఉన్నా ఫామ్ హౌజులు కట్టుకున్న హరీష్ రావు అయినా సరే, కేటీఆర్ చేసిన దోపిడీ అయినా సరే, ఏదైనా సరే మీరు కవితను అడిగితే పూర్తి క్లారిటీ జీవోలతో సహా చెప్తుంది, ఆ సర్వే నంబర్లతో సహా చెప్తుంది, ప్రతి ఒక్కటి చెప్తుంది. ఇప్పుడు మాధవరం కృష్ణారావు విషయం మొత్తం బయట పెట్టిందా లేదా? అఫ్కోర్స్ ఆయన ఏదో తప్పుడు మాట మాట్లాడండి, ఒక ఆడపిల్లని మాట్లాడడం అది నేను తప్పుగానే భావిస్తున్న ఒక మహిళగా. కానీ ఈమె ఆయన చిట్ట బయట పెడుతుందని ఆయన నోటికొచ్చినట్లు వాగిండు. కాబట్టి వాళ్ళ లోపల వాళ్ళకే సఖ్యత ఇది లేదు. ఆమె కళ్ళు మూసుకొని కూర్చుందా, లేకపోతే మల్లారెడ్డి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, కబ్జాలు చేస్తే వచ్చినాయి, పేదల ప్రజలై డబ్బులు ఇచ్చి కొనుక్కుందామని ఆ వెంచర్ చేసినప్పుడు ఇచ్చిన పైసలకు ఇంతవరకు భూములు ఇస్తలేడు అని ఇవన్నీ చెప్పింది ఆమె కవిత. నేను నిన్న బట్ నేనేమంటున్నా అంటే 10 ఏళ్ళు మీరు ఆయనను మేపిన్రు, ఒక రెండు సార్లు మంత్రిగా చేసిండ్రు, ఒకసారి ఎంపీగా చేశారు కదా ఆయనకి, ఒకసారి ఎంపీ, ఒకసారి మంత్రి, ఒకసారి ఎమ్మెల్యే, ఇన్ని రకాలుగా అవకాశం ఇచ్చారు మీరు వాళ్ళకు. ఆయన ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఆయన దోపిడీ చేసిన విషయం కవిత కళ్ళు మూసుకొనే ఉన్నది 10 ఏళ్ళు. ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆస్తుల పంపకాల విషయాలు సరిగ్గా కుదరకపోయే వరకు బయటకు వచ్చి మొత్తం బయటికి వేస్తుంది. కడుపులో ఉన్న విషయం అంతా ఇప్పుడు బయటికి వేస్తున్నది. సీఎం అయితే అనేది ఒక స్టేట్మెంట్ అయితే చాలా బలంగా జనాలకు పోతుందని ఒక చర్చ. ఒక మహిళగా నేనేం కావద్దు అన్నాను. సీఎం అయితే ఓకే ఏమంటున్నా, ఒక మహిళగా ఇది నాన్ పొలిటికల్ అంటే ఏ కవిత సీఎం కావాలనేది కల్వ సుజాత స్టేట్మెంట్ అవ్వాలి అని ఎవరైనా. ఇది ప్రజాస్వామ్యం ఉంది భారతదేశంలో, మనం రాజ్యాంగము ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మాణం చేసుకున్నాము. కల్వ సుజాతకు కూడా రేపు ముఖ్యమంత్రిగా అవ్వాలని ఆలోచన వస్తుంది, తప్పేమన్నా ఉందా అందులో? నాకు వాక్ స్వాతంత్రం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, ఎవరన్నా ఏమన్నా అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి తగాదాలు బయట తెలుసుకోండి. నేను ఇంకోటి ఏమంటున్నా తెలుసా, కవితకి ఇల్లుకి కిరాయి కట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అనే పరిస్థితికి వచ్చిందంటే 1000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వెనకేసుకొచ్చి ఉన్నదే అనే తెలుసు కదా. ఇప్పుడైతే ఆమె బయట తిరుగుతున్నది, వేరే ఏం వ్యాపారం చేస్తలేదు. గతంలో కూడా ఏం వ్యాపారం చేసినట్ల మనకేం ఆనవాళ్ళు లేవు. బ్యూటీ పార్లర్ నుంచి 1000 కోట్లు, లక్షల కోట్లు బంజారాహిల్స్లో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకే తెలవాలే. ఇది నగ్న సత్యం, తెలంగాణ ప్రజలకైతే అందరికీ తెలుసు దోపిడీ చేసిన పైసలని. ఇప్పుడు ఆమె ఒక పార్టీ పెట్టి దానికి నేను ముఖ్యమంత్రి అవుతా అని కలలు కంటున్నదంటే డెఫినెట్గా ఆమె దగ్గర 1000 కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయని ఆమె చెప్పకనే చెప్పింది కదా. ఇంకా ఏమన్నా తండ్రి వాటా దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బులు ఏమన్నా వస్తే దేశానికి ప్రధానమంత్రి అవుతా అని కూడా చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నేను గతంలో ఎన్నోసార్లు చెప్పిన, ప్రపంచంలో అంబానీ అఫీషియల్గా ధనవంతుడైతే అన్అఫీషియల్గా కేసీఆర్ కుటుంబం ప్రపంచ దేశాల్లో అంబానీని మించిపోయింది అని చెప్పిన. కాబట్టి తెలంగాణను దోపిడీ చేసిన డబ్బంతా వాళ్ళ ఇంట్లో ఉన్నది. డబ్బు ఎంతనన్నా వాడేసి ఏమన్నా చేయాలనుకుంటారు, కానీ డబ్బు భరేస్తే ప్రజలు అమ్ముడు పోతారు, డబ్బులు పడేస్తే మేము చేసిన తప్పులన్నీ క్షమిస్తారు అని అనుకోవడం అవివేకం. ఎందుకంటే నిన్న పంచాయతీ ఎలక్షన్లు చూసినాం, అంతకుముందు జూబ్లీ ఎలక్షన్స్ చూసినాం, అంతకుముందు ఎమ్మెల్సీ చూసినాం, అంతకుముందు పార్లమెంటు చూసినాం, అంతకుముందు జనరల్ శాసనసభ ఎన్నికలు చూసినాం. ఇన్ని ఎన్నికలలో వాళ్ళ డబ్బే ఉంది. మా దగ్గర ఆ రోజు డబ్బు కూడా లేదు. మా దగ్గర డబ్బు లేకున్నా ప్రజలు ఆదరణ ఇచ్చిండ్రు. వాళ్ళ దగ్గర అంత డబ్బు లక్షల కోట్ల రూపాయలున్నా లాద్దన్నిండ్రు, పునాదులకు తొక్కేసారు. అంటే ఎప్పుడు డబ్బే శాశ్వతం కాదు, ఎప్పుడు డబ్బు వల్లనే అన్నీ జరుగుతాయి అనుకోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల మనసు గెలుచుకోవడం ఇంపార్టెంట్, మనం నీతి నిజాయితీలతో బతకడం ఇంపార్టెంట్. అవి రెండో మీకు లేవు. ఈరోజు మీకు ఎక్కడో తప్పు జరిగింది, నీ కుటుంబంలో కొట్లాటలు జరిగినాయి కాబట్టి బయటకు వచ్చి చెప్పినావు, లేకపోతే మీరు పంపకం సరిగ్గా జరిగింటే ఈ రోజన్నా బయట వేస్తుండే. నాకు కవిత ఈ రోజైనా నేను పార్టీని నేను ఒకటి అడుగుతబ్బా, ఎవరన్నా బయట వాళ్ళు ఎవరన్నా తిడితే 10 మందిని పెట్టి ఆడోళ్ళని పెట్టించి తిట్టిస్తున్నాడు కేటీఆర్. ఆడోళ్ళను కొంతమందిని పేడ్ ఆర్టిస్ట్ వెధవల్ని పెట్టుకున్నాడు, మహిళల్ని, వాళ్ళతో తిట్టిస్తున్నాడు. మరి కవిత అన్ని తిట్లు తిడితే ఒక్క స్టేట్మెంట్ ఇస్తలేరు. ఇది రాంగని ఆమె మీద ఒక్క కేసు పెడతలేరు ఎందుకు? హరీష్ రావు మీద ఇన్ని నేపాలు పెట్టింది ఆమె, ఇంతమంది మీద పెట్టింది ఆమె. మరి టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆమె మీద కేసు పెడతలేరు. నువ్వు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినావు, ఇది నిజాలు ప్రూఫ్ చేయాలి నువ్వు అని ఒక్క జగలు ఎందుకు కేసులు పెడతలేరు? ఇవన్నీ వాళ్ళ ఆస్తుల పంపకాల వివరాలలో బయటపడినటువంటి నగ్న సత్యాలు. అంతకుమించి కవిత దగ్గర అసలు వరదలాగా పారినటువంటి డబ్బు చాలా ఉంది. కాబట్టి పార్టీ పెడతా అంటది, ప్రధానమంత్రి అవుతా అంటది, ముఖ్యమంత్రి అవుతా అంటది, ఏమన్నా అవుతా అనొచ్చు, కళలు ఏమన్నా కానొచ్చు. కానీ తెలంగాణ ప్రజలు చాలా వివేకులు. ఒక్కసారి నిన్ను ఓడగొట్టిన తర్వాత అమ్మ రిలాక్స్ అయిపోయిన మళ్ళీ ఒకసారి నిన్ను నీ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసి నువ్వు చేసేటటువంటి దోపిడీకి మళ్ళొకసారి తెలంగాణ అక్కడ ఇక్కడ ఎవరైనా పర్సనల్ ప్రాపర్టీస్ ఉంటే అవి కూడా కవిత దోపిడీ చేస్తుందని భయపడి ఎవరైనా ఆదరిస్తారా?
ఆమె గతంలో చూసినాం మనం యాదగిరి గుట్ట భూములు ఎట్లా కొల్లగొట్టిందో. నిజామాబాద్లో కవిత సెస్ అని సపరేట్గా వసూలు చేస్తుంది. అవే కాకుండా ఎవరైనా బంగారం దుకాణం పోయినా ఇంకే దుకాణం పోయినా మా పార్టీ అకౌంట్లో రాసుకోండి అంటే పార్టీ ఏమంటారు అది పార్టీ ఫండ్ కింద రాసుకోండి అని డైమండ్స్ నెక్లెస్లు అవి ఇవి అన్నీ ఎత్తుకొని పోతుండనంట తెప్పించుకొని. లేకపోతే భయం పెట్టించుడు బెదిరించుడు ఇన్ని చేసిన కవిత ఈరోజు 10 మంది బయట తీస్తున్నది. నేనేమంటున్నా అంటే ఈమె వాళ్ళ అన్నీ బయటికి తీసింది. దమ్మున్నోళ్ళైతే కవిత చేసిన దోపిడీని కూడా వాళ్ళందరూ బయటికి తీయాలి అంటున్నాను నేను. సో ఇది మొత్తం మీద సో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు కావచ్చు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కవిత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఏదేమైనప్పటికీ మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడడానికైతే రాహుల్ గాంధీ వస్తూ ఉన్నాడు. సో ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ తెలంగాణ కూడా ప్రసిద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మెస్సీ వర్సెస్ రేవంత్ మ్యాచ్ ద్వారా తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని ఒక కామెంట్ అయితే కల్వ సుజాత గారు చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది మ్యాచ్. ఇక కల్వ సుజాత గారు చెప్తున్నట్టుగా కవిత వేల కోట్ల రూపాయలు దోచుకున్నది, వాటిని పంచడానికి పార్టీ పెట్టి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా నిలబడ్డ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఆమె చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం భవిష్యత్తు ఏమవుతుందో. బట్ కవిత వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాత్రం ఒక వార్ అయితే నడుస్తున్నది. ఆ వార్కి పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.